హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మా అత్తవారి ఇల్లు క్లీనింగ్ అనమాట. క్లీనింగ్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఇది తీసి చాలా రోజులు అయిపోయిందండి. మేము ఊర్లో ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట. కాకపోతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఇక్కడ ఈ దేవుడి పటాలన్నీ తీసేసి క్లీన్ చేసేసాను. అలాగే కింద డైరీ మిల్క్ చాక్లెట్స్కి వస్తాయి కదా, అవి కట్ చేసేసి వేసేసాను. ఈలోపు మా హస్బెండ్ ఏమొచ్చి ఇక్కడ ఫ్యాన్స్ అనేవి క్లీన్ చేస్తున్నారు. ముందైతే మామూలు పొడి గుడ్డు ఉంటుంది కదా, దాంతో పట్లు దుమ్ము మొత్తం తుడిచేసామండి. తర్వాత తడి గుడ్డు ఉంటుంది కదా, దాంతో తుడిచేసాము. సరే కదా, ఈ ద్వారం ఉంది, తోరణం, అదైతే నేనే వెళ్ళానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా. ఇకపోతే నేను మా బుజ్జి బాప్ప అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లి అనమాట, ఆవిడ, అలాగే మా హస్బెండ్ అనమాట, ముగ్గురం క్లీన్ చేస్తున్నాం. ఇక్కడైతే మా హస్బెండ్ ఇంకొకటి తుడుస్తున్నారు. మేమైతే ఇది క్లీన్ చేసేసి ఆ అట్టుకు మీద ఉన్నవన్నీ దులిపేసి మళ్ళీ పెట్టేశాము. మొత్తం అయితే నేను షూట్ చేయలేదు కదా, అందుకనేసి అక్కడక్కడ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. తరువాత మా హస్బెండ్ ఫ్యాన్స్ కూడా తుడిచేసి, ఇక్కడ చూసారా బల్బ్స్లో పట్లు ఉంటాయి కదా, పట్లు పెట్టాయి, అవి తీస్తున్నారండి. ఇక్కడ మా బుజ్జిబాప విండోస్, అలాగే పట్లు ఉంటాయి కదా గోడకి, అవి కూడా తుడుస్తున్నారు. ఎన్నాళ్ళు అవ్వలేదు, 1 మంత్ ఇలా అయ్యింది. మా తోటకోళ్ళ శ్రీమంతానికే క్లీన్ చేశారు. ఇప్పుడు మా బాబు బర్త్డే ఎల్లుండి అనగా ఈరోజు అనమాట ఇలా క్లీన్ చేసాము. చూసారు కదా, ఇప్పుడైతే పట్లు మొత్తం తుడిచేసాము ఈ రూము. ఇక్కడైతే ఈ కబోర్డ్ ఇంకా మిగిలిపోయింది, అదైతే నేను క్లీన్ చేస్తున్నానండి. ఇవన్నీ తీసేసి మామూలుగా పట్లు దుమ్ము ధూళి ఉంటుంది కదా, అది తుడిచేయడమే. మరీ అంతగా ఏం లేదు, 1 మంతే కదా అయ్యింది, అందుకని చెప్పేసి మళ్ళీ అవన్నీ తీసేసి మళ్ళీ వేరే మార్చేస్తున్నాము. ఇదన్నమాట. ఇక్కడ ఇది పైన అండి, 2 ఫ్లోర్లు ఉంటాయి, చిన్న చిన్నవే, అంటే లెంత్ తక్కువ, వెడల్పు కొంచెం ఎక్కువ. 2 రూమ్లు అనమాట, పైన 2 రూమ్లు ఉంటాయి, కిందేమొచ్చి షాపు, అలాగే ఒక రూము, అలాగుంటుంది అనమాట. ఇదేనండి మా విలేజ్లో ఉన్న మా హౌస్ అనమాట ఇది. ఈ కబోర్డ్తో మా క్లీనింగ్ అనేది, ఈ రూమ్ అనేది పూర్తి అయిపోయినట్టే. ఇంకా ఫ్లోర్ ఉంది, ఫ్లోరు కాకపోతే మొత్తం అన్ని రూమ్లు పట్లు తుడిచేసాక తుడుద్దామనేసి ఆగామన్నమాట. ఇది నెక్స్ట్ రూమ్ అనమాట. ఇంకొక రూమ్లో మా హస్బెండ్ ఆల్రెడీ ఫ్యాన్స్ అన్నీ తుడిచేశారు కాబట్టి మాకు ఓన్లీ కబోర్డ్స్ గోడలే ఉన్నాయి. ఇదైతే మా మరిది వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ల్యాప్టాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మాకు ఇవి మళ్ళీ ఒకదానికి బదులు ఒకటి లాగేయగలమనేసి మా హస్బెండ్ ఇవన్నీ సర్దుతున్నారు. మేము కింద మామూలు పట్లన్నీ తుడిచేసాము. ఈ రూమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ సామాన్లన్నీ కూడా రీసెంట్గానే దోమేసి పెట్టేశారు, మేము రాకముందేనే అవన్నీ కూడా తోమేసి పెట్టేశారు. కాకపోతే ఇప్పుడు అవి తీయట్లేదు అనమాట. ఇప్పటికి ఈ రూమ్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఓన్లీ డోర్సు, అలాగే విండో గ్లాసెస్ ఉంటాయి కదా, అవి ఇంకా తొడాలి. ఫ్లోర్ మొత్తం మా బుజ్జిబాబు తుడుస్తుంది, నేను అది చేస్తున్నాను అనమాట. గ్లాస్ డోర్స్ ఉన్నాయి కదా, ఇవైతే ఫస్ట్ దుమ్ము మొత్తం పొడి క్లాత్తో తుడిచేసాము. తర్వాత మామూలుగా ఈ కోలిన్ ఉంటుంది కదా, దీంతో స్ప్రే చేసేసి తుడిచేస్తున్నాం. ఇక్కడతో పైన మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే క్లీనింగ్. నెక్స్ట్ కింద అనమాట, కింద క్లీనింగ్ అనేది షాప్ అనేది ఈరోజు చేయట్లేదు, రేపు చేస్తాము. అన్నీ ఒకసారి చేయలేము కదా, అందుకనేసి. వాటికి తోడు షాప్లో ఎక్కువ సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ దించి చేయలేము అనమాట, అన్నీ ఒకరోజే. ఇంకా ఉన్నాయి సామాన్లు తోమడం, చిన్న చిన్నవి అవన్నమాట. ఇప్పుడు కిందకు వచ్చేసరికి చూసారా, మా అత్తయ్య అనమాట చేపలు చారు చేస్తుంది. చూసారా, చాలా టేస్టీగా వండుతుంది అనమాట మా అత్తయ్య, చాలా బాగుంటుంది. ఇప్పుడు కిందకు వచ్చేసాము. ఇప్పుడు కింద ఇల్లు అనమాట క్లీనింగ్. ఇక్కడ చూసారా, మేము పైన క్లీన్ చేస్తున్నాం అనేసి మా సురేష్ కింద డ్యూటీ చేసుకుంటున్నారు, మా మరిది. చూసారా, ఇక్కడ మా అత్తయ్య అయితే 2 పనులు చేస్తున్నారు. ఒకటి షాప్ చూసుకుంటున్నారు, మా మాయ ఏమొచ్చి సామాన్లకు వెళ్ళారు.
అందుకనేసి ఇక్కడ షాప్ చూస్తూ వంట చేస్తున్నారనమాట. మేము ఈలోపు కిందకు వచ్చేసాము. కింద ఈ షాప్ ఉంది కదా, ఇదైతే రేపు క్లీన్ చేస్తాము, ఈరోజైతే చేయట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి రూమ్ అనమాట, కబోర్డులు చేస్తున్నాము. ఇది చూసారా, ఈ ఫోటో అయితే మా హస్బెండ్ చిన్నప్పుడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మా బాబు కూడా సేమ్ ఇలానే ఉంటాడని. అది చూసారా, అది నేను, మా హస్బెండ్, మా తోటికోళ్ళు, మా మరిది ఆ ఫొటోస్. ఇది మా మామయ్య, మా అత్తయ్య అప్పుడు పెళ్ళైన కొత్తలో ఆ ఫొటోస్ అనమాట అవి. ఇదేమొచ్చి మా అత్తయ్యకి 8 మంది, అంటే 3 చెల్లెళ్ళు, 4 అన్నయ్యలు, మొత్తం వాళ్ళు 8 మంది అనమాట. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అది. ఇక్కడ మా హస్బెండ్ ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నారు. వీడు వాళ్ళ మామయ్య కొడుకు, అంటే మా ఆయన వాళ్ళ మామయ్య కొడుకు, నాకు తమ్ముడు అనమాట. నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను, చిన్న క్లిప్ తీసాను అనమాట. అది ఫ్రిడ్జ్లో ముందు సామాన్లన్నీ తీసేసి ఆ ర్యాక్స్ అన్నీ కూడా మేము తోమేసాము. మా హస్బెండ్ ఏమొచ్చి అది మామూలుగా ఫస్ట్ మామూలు క్లాత్ తుడిచేసి తర్వాత ఇలా కోలిన్ స్ప్రే చేసేసారు. ఒక 5 నిమిషాలు ఒగ్గేసాక అది క్లీన్ చేస్తున్నారు. మేము ఈలోపు ఈ గ్లాస్ ఉన్నాయి కదా ఈ కబోర్డ్లో, ఇవన్నీ కూడా తీసేసి తోమడానికి తీసుకెళ్ళాము. మా ఆయన క్లీన్ చేస్తున్నారు. ఫ్రిడ్జ్లో ఇంట్లో కంటే షాప్లోనే సామాన్లు ఎక్కువ ఉంటాయి. అవన్నీ కూడా తోమేసి బయట వెండేస్తామండి. ఈలోపు చారు కూడా రెడీ అయిపోయింది. మేమైతే ఇప్పుడు లంచ్ చేసేసాము. ఇక్కడ లంచ్ టైం అనమాట. ఇప్పుడు 1 గంట ఇలా అవ్వింది. ఇప్పుడు లంచ్ చేసేసాము. చూసారా, ఫిష్ ఫ్రై కూడా చేశారు, అలాగే చేపల చారు కూడా, 2 అనమాట. ఎప్పుడంటే సంక్రాంతి ముందు కదా, అందుకనేసి చీరలు వచ్చాయి అప్పుడు. ఇక్కడ మేము సామాన్లన్నీ తోమేసి బయటే వెండేసాం. చూసారా, అలాంటి వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ముందు మొత్తం ఎగ్జిబిషన్ పెట్టాము. ఈలోపు చీరలు వస్తే ఇక్కడ కూర్చొని 1 గంట సేపు బేరాలాడి తీసుకున్నారు మా అత్తయ్య వాళ్ళు. మామూలు దేవుళ్ళకి చూపిస్తారు కదా అవన్నమాట. అలాగే అదే మా చిన్న అత్తయ్య వాళ్ళందరూ కూడా తీసుకున్నారండి. చాలామంది వచ్చారు అప్పుడే చీరల వాళ్ళు అనమాట. సరే కదా, ఈ మీటింగ్ అయితే నేను చాలా మిస్ అవుతానండి యూపీలో ఉంటే. మధ్యాహ్నం 3కి ఇలా మళ్ళీ స్టార్ట్ చేసాము. బయట తోమేసి వేసాం కదా, అవన్నీ తెచ్చేస్తున్నాను నేను తెస్తుంటే మా అత్తయ్య మళ్ళీ అవన్నీ కూడా సర్దుతున్నారు. ఈ పైన సామాన్లు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా పెళ్ళికి పెడతారు కదా అవండి. కాకపోతే ఇప్పుడు అవి అయితే దోమట్లేదు, ఎందుకంటే ముందే చెప్పాను కదా మా తోటికోడల శ్రీమంతం అప్పుడే తోమమనేసి. ఇప్పుడు అందుకే అవన్నీ కూడా ఏం తీయట్లేదు. అలాగే టీ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు 5 ఇలా అయ్యింది. చూసారా, టీ అండ్ చాట్ చేసాము, ఇది కూడా తినేస్తున్నాము. ఇప్పుడైతే 5:30 అవుతుంది. తెల్లవారి ఎప్పుడు మొదలెట్టాము, 8 గంటలకి ఇలా మొదలెట్టామండి. 5:30 ఇలా అవ్విందనమాట. ఫైనల్గా నేను అంటే మామూలుగా చీపురుతో మొత్తం ఫ్లోర్ తుడుస్తుంటే మా అత్తయ్య ఏమొచ్చి ఇలా క్లీన్ చేసేస్తున్నారు. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మన ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.